నమస్కారం అన్న. చంద్రబాబు అన్న, చంద్రబాబు నా లోకేష్ నైనా నేను రంగంపేట సర్పంచ్ గోపాల్ రెడ్డి భార్యను. ఇప్పటికి నాయన చేతికి 4 సార్లు వచ్చిన, నీ చేతికి ఒక 2 సార్లు వచ్చిన, విజయవాడకి ఒక 5 సార్లు వచ్చిన. నాకు న్యాయం జరగలేదమ్మా. నాకు న్యాయం చేయండి నాయన. నేను ఇంకేం అడగను, మీరు కాగితాలు చూసి న్యాయం చేయండి అమ్మా. నాయన కూడా కలెక్టర్ 10 మాటలు చెప్పినాడు నాయన, అయినా ఏం పట్టించుకోలేదు. లోకేష్ బాబు నాయన, నువ్వు పట్టించుకుంటేనే నాకు నాయన, నువ్వు ఇద్దరు కలుసుకొని మాట్లాడి నాకు న్యాయం చేయండి నాయన. ఇక్కడ నాకు ఇల్లులు కట్టేస్తున్నారు నాయన. నా భూమిలో ఇల్లులు కట్టేసి మాదనే సివిల్నామా మాది సృష్టించుకొని అడిగి పోతే 10 మంది రౌడీలు ఆన్నే పిలేసినారు. సంవత్సరం రౌడీలు ఇల్లు కట్టేసినారు నాయన. ఇల్లులు కట్టద్దు, కోర్టులో చేసుకోమన్నారు, కోర్టులో చేసుకున్నా. కోర్టులో జరిగినాక మళ్ళీ ఇల్లులు కట్టుకోండి, నేను వద్దను. ఇప్పుడే ఇల్లుల మీద ఇల్లులు కట్టేసి నేను పోతే అడుగు మనుషులు పెట్టి కొట్టించి నానా గాబులు పెట్టిస్తాను నేను ఏం చేయలేక మీ చేతికి వస్తాను, మీరు చేస్తానంటారు, అటు గమ్మునైపోతాను నేను ఇంకేం పోయి రచ్చలేసే శక్తి మాకు లేదు నైనా. మా ఇంటి ఆయనకి నాకు ఇద్దరికి వయసు అయిపోయింది. మేము పోయి మొన్న కూడా ఎట్టంటే అటు కుట్టినాను, ఈపుల్లో మెడ మీద అంతా హాస్పిటల్లో పోయి చేరి మళ్ళీ నేను ఇంటికి వచ్చినాను నాయన. ఈ దౌర్జన్యం ఎన్ని రోజులు ఉంటుందో. ఆ జేబీ శ్రీనివాసులే నాయన, ఇంకొకరు లేరు. ఆ జేబీ శ్రీనివాసులు మరి రౌడీలు పెట్టేది, కొట్టించేది, మనుషులు పెట్టేది. నేను ఇంటికి పోయి అడుక్కున్నానైనా జేబీ శ్రీనివాసులు ఇంటికి పోయినానైనా. నైనా గొంతులు వాడద్దు, కట్టద్దు, న్యాయం ఎట్టుంటే అది కట్టుకుంటావు. నువ్వు ఎప్పుడో తీసినానన్నావు, నువ్వు అప్పటి నుంచి ఏంటి కట్టలేదు నేనా? అప్పటి నుంచి నువ్వు ఏంటి కట్టలేదు చెప్ప? నువ్వు కట్టుకోండేది. ఈరోజు నేను ఏంటి కూర్చుంటాను? నేను 18లో తీసినాను. నేను నాకు వీలునామా ఉంది, అది ఉంది, ఇది ఉందంటే అది ఏం న్యాయం? అది ఆర్డీఓ ఆఫీస్లో రమ్మన్నారు, పోయినా. ఆర్డీఓ వాళ్ళు అట్ట చెప్పి మళ్ళీ నీకేం లేదు బోనేసినాడు. అన్ని ఆఫీసులు అందరూ చేతి తిరిగినా నేను. ఎన్ని ఆఫీసులు పోయినానంటే ఆ వెంకటేశ్వరికి ఆ దేవుడికి తిరగాలి. అన్ని చాటికి పోయినా. లాస్ట్కి మీ చేత కూడా 10 మాటలు విజయవాడకి వచ్చి తెల్లారితో వచ్చేది, సాయంకాలం ఉండేది, మళ్ళా వచ్చేది. అట్లా ఎన్ని గవర్నర్ చేత కూడా పోయినానైనా. నేను గవర్నర్ చేత పోయినాను, మన స్పీకర్ దగ్గర పోయినా, రఘురామరాజు గారి పోయినా, అసెంబ్లీలో ఉన్నప్పుడు వచ్చిన ఆడ మాట్లాడి వాళ్ళతో చెప్తే, మీకు నువ్వు చంద్రబాబు నాయుడు పక్కూరు అంటానమ్మా, నీకు ఆయనే చేస్తాడు న్యాయము, చంద్రబాబు నాయుడు నీకు చేస్తాడు న్యాయం అని చెప్తే నేను మళ్ళా వచ్చేసిన. లోకేష్ గారు మొన్న ఇంటికాడికి వస్తే పండుగ రోజు కూడా నేను ఒక అప్లికేషన్, అర్జీ కాగితాలు పత్రాలంతా ఇస్తే నేను అది పంపించి చూసి చేస్తాను అంటాడు. ఎవరేం న్యాయం చేయలేదు ఆయన. నాకు న్యాయం చేయండి. నేను ఇప్పుడు భయపడి అమెరికాకు వచ్చేసినాను. నా బిడ్డలు ఆ రోజు వాళ్ళు ఏమైనా చేసేస్తారంటే భయపడి నేను అమెరికాలో ఉండాలైనా. నేను ఈ తిరుపతిలో లేదు, నేను మా ఇంటి భయపడి అమెరికాకు వచ్చేసినాము. నువ్వు రేపు వస్తావని తెలిసి మేమిద్దరం మాట్లాడుకొని ఇప్పుడు నీకు నేను వీడియో పెడతానైనా. నాకు న్యాయం చేస్తాను. నువ్వు నాకు అన్యాయం హక్కులు అంతా వద్దునైనా. కలెక్టర్తో మాట్లాడు, కలెక్టర్ గారు ఏం చెప్తారో చూడు. కాగితాలు పక్కుంది అట్లా చేయనైనా న్యాయం. నాకు ఇంకేం వద్దు. నాకు నేనేమరా అంటే మన ఊరు, మా ఇంటాయన, మన పార్టీ, మా ఇంటాయన ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మీరే గొప్ప అని చెప్పుకుంటామనైనా. మేము ఇంకొకరు మాట పోము. అట్లా వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు తప్ప మాకు ఇంకోరు ఉన్నారు నాయన. పెద్దోళ్ళు మీరే అయితే మాకు నన్ను ఉడకాడిస్తా ఉంటే నా బిడ్డలంతా బాధపడుతూ ఉన్నారు. అయినా కూడా నేనేం చేయాలి. లోకేష్ నాయన, నువ్వన్నా చేయి నాయన, న్యాయం చేయమా. నువ్వు న్యాయం చేస్తావు, ఎన్నో మందికి న్యాయం చేస్తావు. మమ్మల్ని కూడా నీ కళ్ళు నీ దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఏమైనా చేయి నాయన. వకీలు జరిగిపోతే వకీలు డబ్బించుకునేసి మీరు కేసు చేయొద్దని అంటాడు. వకీలు 3 వకీలు మారినాడు ఆయన. 3 వకీలు మారి డబ్బు ఇచ్చి మా ఇంటైతే నువ్వు వదిలే, మనం చెప్పినావు కదా చంద్రబాబు నాయుడికి ఓకే చేస్తారు వాళ్ళు అంటాడు. ఆయన అంటా ఉన్నాడు, నేను ఇంటానే ఉండేంతవరకు ఎవరు న్యాయం చేయలేదు. మా బిడ్డలు అమెరికాలో ఉండాలని, ఇల్లు కట్టాలనేసి నా బిడ్డలకి నేను తీసినాను. మళ్ళీ అంటే నేను అసలు తీసే ఉన్నాను. నా బిడ్డలు తిరుపతిలో బాగా ఇల్లు కట్టుకుంటే కార్ పార్కింగ్ అంతా పెట్టుకుంటాను అమ్మ అంటే నేను తీసినాను ఆయన. నాకు ఇట్లా జరుగుతుందని తెలియదు. నేను జేసీబీ పెట్టి అంతా దున్నిస్తా ఉన్నాను ఆయన. అప్పుడైనా సరే అప్పుడు నేను అగ్రిమెంటే చేసుకున్నా, రిజిస్ట్రేషన్ చేసుకో, అప్పుడైనా సరే వచ్చి ఇది వీళ్ళు అమ్మ రాసుండారు, ఇది మాది అని చెప్పింటే మేము డ్రాప్ అయిపోయింటాం. అమ్మ మా ఇంట్లో నాకు అంతా ఫోన్ డ్రాప్ అయిపోయింటాం. అప్పుడు ఎవరు బయట రాలే. వాళ్ళు ఓనర్లు చిన్న రోడ్డుకొని ఫోటోలు తీసి రిజిస్ట్రేషన్ చేసినారు. ఇప్పుడే రండి ఉడకాలిస్తూ ఉన్నారు.
నేను ఎవరికి చెప్పుకునేది? ఆ జాగ్రత్తకి పోతా ఉంటేనే మనుషులు వాంచుకుంటా ఉన్నారు. నాయన మేమేం చేయాలి? యారు బతకాలి మేము? చెప్పండి స్వామి, మీరే చెప్పు లోకేష్ బాబు. నువ్వైతే న్యాయం చేస్తావని నీ మీద ఆశలు పెట్టుకున్నాను. న్యాయం జాతికి 2 మాటలు వచ్చినాను, న్యాయం చేస్తానమ్మా అన్నాడు. నాయనతో మాట్లాడి నాకు న్యాయం చేయనైనా, నాకు ఇంకేం వద్దు స్వామి. నువ్వు ఆ కాగితం ఎట్టుందో అది చేయి స్వామి. మీరు అట్టు చెప్తే నేను పోతానైనా. రంగంపేట 3.5 ఎకరాలు అమ్మేసినాం. మా పెద్దోళ్ళు 100 మీ తాతకాలంలో నుంచి ఉన్నింది, మీ పక్కనే ఉన్నింది. మీ నాయనకి తెలుసు, తాతలకు తెలుసు, అందరికి తెలుసు. ఆ 3.5 ఎకరం మా ఇంట్లో అమ్మిచ్చి అర్థం నేను అది అమ్మిచ్చి ఎత్తుకొని అది పెట్టి నా బిడ్డ అమెరికా నుంచి లోన్ తీసి పంపిస్తే అంతా ఇచ్చుకుంటే ఈ రోజు వీళ్ళు అదే అంటా ఉన్నారు. నేను అందువల్ల నేను మొదలు లేక అల్లాడుతున్నాను. ఏం చేస్తారు మీరే చేయండి తండ్రి. నేనేం చెప్పుకోలేక, ఏడవలేక, బిడ్డలకి చెప్పుకోలేక, ఇంట్లో చెప్పుకోలేక నేను నరకం అనుభవిస్తున్నానైనా. నేను 2-3 మాటలు ఈనాడు ఒక ఆయన కలెక్టర్ ఆఫీస్ కడిగి ఆడుస్తూ ఉంటే వీడియో తీసుకో నేను చెప్తా ఉండు. మన ఏ పేపర్ వాళ్ళు పిలిస్తే ఏం ఊరు రాదు నాయన. పేపర్ వాళ్ళు ఊరు రాదు, వాళ్ళ సాక్షి వాళ్ళు వస్తానంటారు. నాకు మా ఇంటానికి అవంతా పోకూడదు. మనం ఏదో మన ఊరు, మన మనుషులు మనకు అన్యాయం చేస్తారా? వాళ్ళు న్యాయం చేస్తారు, నువ్వు పోవద్దు. వాళ్ళ ఊరు అని చెప్పినా చెయ్యొద్దు అని అంటాడు. నాకు అందువల్లే స్వామి మీరే దీంట్లో దూరి న్యాయం చేయాలి. నేను ఇప్పుడు అమెరికాలో ఉంటే నాకు చెప్పినారు, నేను రేపు చంద్రబాబు అన్న వస్తున్నాడు, లోకేష్ బాబు వస్తున్నాడంటే అందులోకి ఇప్పుడు మా ఇంటనే నేను అంతా జరిగి ఒక వీడియో అని వదులుతాము. వాళ్ళ దృష్టికి పోతే మనం చెప్తా ఉన్నాము, వాళ్ళు వింటా ఉన్నారు, రాసి పంపిస్తా ఉన్నారు. కానీ వీళ్ళు చిన్న వాళ్ళంతా ఈ ఆఫీసర్లు వాళ్ళకంతా వీడు జేబీ శ్రీనివాసు రౌడీ ఇప్పుడు కూడా కావాలంటే చూడమా, నేను వచ్చిన ఫ్లాట్ కడిపోతాను, 8 మంది కట్టెత్తుకొని గొడ్డలు ఎత్తుకొని వస్తారు నా మీద, మీరే చూడండి. అదంతా ఎస్పీ గారు చూసే మా కేసు బుక్ చేసినారు. ఎస్పీ గారు 3 నెలలు నన్ను రంగంపేటలో చెక్ చేసి, తిరుపతిలో చెక్ చేసి, అయ్యో పెద్ద ఇంతే నన్ను కొట్టింది చూసి జీవనం ఇచ్చుకున్నాక ఆయన కేసు బుక్ చేసినారు మా సుబ్రాలు సార్. కాబట్టి సుబ్రాలు సార్ అడగండి, ఆయనకు తెలుసు నేను ఎన్ని మాటలు తిరిగినానో. ఆయన జాతికి ఆయన చేసినారు. ఆయన కేసు బుక్ చేసి కేసు న్యాయం చేసినారు. కానీ చిన్న వాళ్ళంతా ఏం చేయలేదు, నేను ఆఫీసర్లంతా ఏం చేయలేదు. కలెక్టర్ దగ్గర పోతాను, వస్తున్నాను, మళ్ళీ ఇంకా నేను పోయేదే వదిలేస్తాను. మా యాడికి నేను పోయేలేదు. నాకు ఇదే ఆలోచనలు, ఇదే దిగులు. నాకు న్యాయం చెయ్యండి, మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మీరు న్యాయం చేస్తారని ఇంతవరకు ఇన్నేళ్ళు నేను మీ గురించే కాసుకున్నాను. ఆయన మా వాళ్ళు మాట ఇచ్చినారు, మాట తప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట తప్పుడు అని మీ గురించి ఎదురు చూస్తా ఉన్నాను. మీరేం న్యాయం చేస్తారు? దేవుడికి దండం పెడతాను, మీకు దండం పెడతాను. మీరు ఏమైనా న్యాయం చేయండి, నాకు న్యాయం చేస్తే చాలు నాయనా, నాకు అన్యాయంగా వద్దు నాయన. మీరు అట్ట చెప్తే నేను అట్టుపోతాను. లోకేష్ బాబు నీకే నేను చెప్తున్నాను, నువ్వైతే బాగా న్యాయంగా అందరూ చేస్తా ఉన్నావు. పిల్లకాయలు చిన్న బిడ్డలతో సహా అంతా సహాయం చేస్తాను. నాకు ఈ సహాయం చేసి పెట్టిన ఆయన. నేను మొన్న కూడా వచ్చి నీతో చెప్పేసి ఇచ్చినాను కదా, చెప్పినప్పుడంతా అమ్మ చేస్తాను, ఇచ్చినాను, చేపిస్తాను అంటావు, మళ్ళీ మర్చిపో. అంటే మీకు నా మరి మీకు పని ఎక్కువ ఉంటుందని తెలిసిన నేను తప్పు పట్టను. నాది కూడా కొంచెం మీ దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయండి నాయన, అంతే నేను కోరుకునేది.